దేశానికి అతిపెద్ద ఆస్తి ప్రధాని మోదీ అట అని చెప్పి ఎవరు అన్నారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దేశానికి అతిపెద్ద ఆస్తి మన మోడీ గారట. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సంతోషం తెలపవచ్చు, అంతవరకు అభ్యంతరం లేదు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మన అదృష్టం అని ప్రశంసించారు. దృఢ సంకల్పంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అభినందించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చేపట్టిన సాహోసపేతమైన సంస్కరణ అని చంద్రబాబు అన్నారు. ప్రజలు దేశము శ్రేయస్సు పట్ల ఉన్న నిబద్ధత ఎందరో జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. అంకితభావంతో ఆయన మన ప్రపంచ స్థాయిని బలోపేతం చేశారని ప్రశంసలు కురిపించారు. ఇది మామూలు భజన లేదు. ఇది సరే భజన చేస్తే చేశారు, కానీ ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే మరి ఇది ఒకవైపు నవ్వాలా, ఇంకొక వైపు ఏడవాలా అర్థం కాని పరిస్థితి. దేశానికి అతిపెద్ద ఆస్తి ప్రధాని మోడీ. సరైన సమయంలో సరైన నాయకుడు దొరికిండు, మన అదృష్టం అని చెప్పారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉంటే యూట్యూబ్లో పోయి చూడండి. మీరు యూట్యూబ్లో దొరుకుతుంది. ఎంత వరస్ట్గా మాట్లాడిండో ఇదే మోడీ గురించి, ఇదే అమిత్ షా గురించి. ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు వాళ్ళకి అన్నాడు. ఉగ్రవాదులు, తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు మోడీ అని చెప్పిండు. మరి ఇంతలోకి ఇంత జ్ఞానోదయం ఎట్లయింది? 5 సంవత్సరాల్లో మొత్తం సీన్ రివర్స్ అయిందే. మీరంటున్న ఆస్తి, ఈ దేశానికి ఆస్తి అంటున్నారుగా, అతిపెద్ద ఆస్తి మోడీ ఎప్పటి నుంచి అయ్యండి? మీరు 2024లో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచా, ఫస్ట్ నుంచి ఆస్తి? మీరు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తాను, ఇప్పుడు 4వ సారి. కనీసం నేను అప్పట్లో ఏమన్నా అయినా ఆలోచించుకోవాలి. శుభాకాంక్షలు తెలిపి వదిలేస్తే పోయేది. అక్కడ వరకు ఇప్పుడు బర్త్డే కాబట్టి విషయం చెప్పొచ్చు. ప్రధానమంత్రి హోదాలో, మీరు ముఖ్యమంత్రి హోదాలో, ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉండు కాబట్టి చెప్పొచ్చు. మరీ ఇంత దిగజారా? మీరు గతంలో మాట్లాడకపోతే అనుకోవచ్చు. మీరు గతంలో కూడా న్యూట్రల్గా మాట్లాడి ఉండి, సరే పొలిటికల్గా విమర్శలు వేరు, వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. మీ పైన వాళ్ళు చేశారు, వాళ్ళపైన మీరు చేశారు. అట్లాంటి మీరు ఇలా దేశానికి అతిపెద్ద ఆస్తి మోడీ అని, ఇక అసలు సరైన సమయంలో సరైన నాయకుడు దొరకటం మనకి అదృష్టం, ప్రపంచ స్థాయిలో మన శక్తిని నిరూపించిండు, ఇక అసలు ఆయన కంటే మునగాడు లేడని చెప్తుంది. ఇది ఎన్ని రోజులు? 2029 వరకు, ఎన్నికల పొత్తున్న వరకైనా, పొత్తు లేనప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇదనమాట. మరి దీన్ని ఏమనాలి? ఇది ఏం మార్పు అనాలి? ఎట్లాంటి మార్పు అనాలి? ఎట్లాంటి విలువలు, ఎట్లాంటి నైతికతో ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇది మొత్తానికైతే దేశానికి అతిపెద్ద ఆస్తి అట ప్రధానమంత్రి మోడీ గారు. మాకు మేమే పోటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్, బిజినెస్లో ఏపీకి సాటి లేరట, మాకు మేమే పోటీ అంటుంటే చంద్రబాబు నాయుడు గారు. ఇక